రెండో కీర్తన పాడుకుంటాం. మీకు ఇవ్వబడిన శీతంలో రెండో కీర్తన పాడుకుంటాం. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు. పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు. పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను ఎలా తీర్చను. ఏమని వర్ణింపను ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. తోడు లేక నీడ లేక తిరుగుచున్నాను. ఆదరించినావు ఓదార్చినావు. తోడు లేక నీడ లేక తిరుగుచున్నాను. ఆదరించినావు ఓదార్చినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు. ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు. ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు.
ప్రార్థన చేసుకుందాం. వెనక ఇంకా సేవకులు ఉన్నారు, దయచేసి ఎదురుకు వచ్చేయండి. మీకు ఇటువైపు కుడివైపు ఎడవైపు వేయబడిన షీట్లోకి వచ్చేయండి. సేవకులు ఇంకెవరున్నా ఎదురుకు వచ్చేయండి. రెండో సెక్షన్ వరకు కూడా ప్రార్థన చేసుకుంటా. అందరి తలలో ఉంచండి. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించగలిగిన వారు మోకరించండి. తండ్రి, మీ ఘనమైన పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం. మరొక పర్యాయము కలిసి మొదటి 4 వచనాల ద్వారా మాతో మాట్లాడిన ప్రేమను బట్టి మీ కొందనాలు. నాయన, మీరు మళ్ళీ రాబోతున్నారు. నేను మీరు వచ్చి మమ్మల్ని మీతో పాటు ఉండటానికి, సదాకాలం నిశ్చితం ఉండటానికి మా కోసం సిద్ధం చేస్తున్నటువంటి పరలోకాన్ని బట్టి మీ కొందనాలు. ఆ పరలోకాన్ని గురించి మేము ఎక్కువగా తెలుసుకోవటానికి మా ఆశ, మా ధ్యాస, నాయన మా యొక్క ఆలోచన ఎప్పుడు కూడా పరలోకంపై నిలిచిపోయి ఉండటానికి సహాయం చేయండి. మరొక పర్యాయం మీ నామం పెట్టి నిలబడుతుండగా సహాయపడండి. నిష్పేషణ దాసం మరుగు చేయండి. ఇష్టగ్రంథం 51:16 సంపూర్తి నెరవేర్చుకోవాల్సిందిగా యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం మార్చి చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం మార్చి చదువుకున్నాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిన, సముద్రమును ఇకను లేదు. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు. దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరి ఈ మాటలు నమ్మకమును నిజమైనవి గనక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకున్నాను. నేను అతనికి దేవుడిని అయిందును, అతడు నాకు కుమారుడైండును. విశ్వాసం తన మాటలు దించి మనకు కావాల్సిన శ్రేష్టమైన వాక్యం విడుదల చేయండి కాక. ప్రభు చెప్పారు, ఇదిగో నేను మరలా వచ్చుచున్నాను. ఆయన ఎందుకు వస్తున్నారు? యేసు ప్రభు రావటానికి గల కారణం ఏంటి? ఎందుకు ఆయన మరలా రాబోతున్నాడు అంటే ఒక్కటే కారణం, రక్షించబడినటువంటి తన ప్రజలను తనతో పాటు తన రాజ్యంలో ఉండటానికి తీసుకెళ్ళటానికి. అదే పరలోకము. యోహాను సువార్త 14:3 కూడా ప్రభు చెప్పిన స్థలం దీని గురించి. మీ హృదయములో కలవరపడనిప్పుడే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కొన్ని మొదటి పత్రికల పుస్తకం పౌలు రాస్తారు కదా, 2వ అధ్యాయంలో దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయమునకు. అది దేవుని యొక్క వాక్య వెలుగుల ద్వారా దేవుడు మన కొరకు దాచిపెట్టించిన వాటిని ప్రభు తన వాక్యం ద్వారా బయలుపరుస్తూ వచ్చారు. అందుకే పరలోకాల గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కొత్త నిబంధనలో చాలా అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబడుతూ ఉంది. దాన్ని మనం గ్రహించలేకపోతున్నామేమో కానీ చాలా ఎక్కువ మాటలు పరలోకాల గురించి రాయబడుతూ వచ్చాయి. ఎందుకంటే మనం ఉండాల్సినటువంటి స్థలం అదే. దేవుడు ఈ పరలోకాన్ని